ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం ఎంత పరాకాష్ఠకి చేరిందంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తా ఉన్నాడు. 100కు 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతా ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ దేశంలో 2 రకాల పూజలు ఉంటాయి. కొంత పాజిటివ్ పూజలు ఉంటాయి. మనం తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం. మొన్న మాంకాల అమ్మ మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్ళారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే? ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత చీకొట్టించుకొని అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి సాగిస్తూ ఉంది. పదవి కోసం, తన పని, తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలు మాకు ప్రభుత్వంలో ఉండే అవకాశం ఇచ్చారు. నేను ఇటీవల ఒక పేపర్ వార్షికోత్సవంలో కేటీఆర్ గారు నా పక్కన ఉండే, నేను చెప్పాను
ప్రజలు దేవుళ్ళు, ఓటర్ మహాశయులు దేవుళ్ళు. ఎవరికి ఏ స్థానం మీద వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ప్రకారం మేము ఇలా అధికార పక్షంలోనూ, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు విమర్శించాలి. అది మీ బాధ్యత. అధికారంలో మేము ఉన్నప్పుడు మేము తెలుసో తెలియక తప్పులు జరిగితే దాన్ని విమర్శించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి. మీరు విమర్శిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకోవాలో మేము తీర్చిదిద్దుకుంటాం. అది చేయరు. కరువు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వీళ్ళు ఇల్నెనో ఒక కరువులాగా వెనుభూతంలో వస్తుంది ఏం చేయాలో ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంతవరకు సలహా సూచనలు చెప్పలే. మీరు సలహా సూచనలు ఇస్తే మేము పాటిస్తామనే మాట మా ముఖ్యమంత్రి పక్షాలు చెప్పారు. అది చేయరు. కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తారు. తొలి నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అగౌరలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరూ మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు